హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. ఫ్రెండ్స్, మనకి చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఇదివరకు మనం ఒక జాబ్ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అపెన్ కంపెనీలో మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ది బెస్ట్ పార్ట్ టైం జాబ్ అని చెప్పేసి చక్కగా మొబైల్ నుంచి వర్క్ చేసుకోవచ్చు. కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి 1 అవర్కి 170 రూపీస్ ఎర్న్ చేయొచ్చు అని చెప్పేసి మనం వీడియో చేయడం జరిగింది. చాలామంది కామెంట్ చేస్తున్నారు ఏంటంటే అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వట్లేదని చెప్పేసి మనకి కామెంట్ సెక్షన్లో తెలియజేశారు. అందువల్ల ఏంటంటే నేను ఇప్పుడు ఏ విధంగా అప్లై చేయాలని చెప్పేసి అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలని చెప్పేసి మీకు ఇప్పుడు నేను ఫిల్ చేసి చూపిస్తాను. జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మీరు మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని పొందగలరు. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ ఈ విధంగా ఉంది. మనం ఇంగ్లీష్ సెర్చ్ ఇంజన్ ఎవాల్యూటర్ ఇన్ ఇండియా ఫ్లెక్స్ గిగ్ వర్క్స్ అని చెప్పేసి మనం ఇదివరకు దీని గురించి ఈ నోటిఫికేషన్ గురించి చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ అని చెప్పేసి మనం క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్కి మనం వస్తామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే అటాచ్ రెజ్యూమ్ అని చెప్పేసి అటాచ్ చేద్దామండి. మీకు ఇప్పుడు లైవ్లో మీకు అప్లికేషన్ అనేది ఫిల్ చేసి నేను చూపిస్తాను. అదే ప్రకారంగా మీరు కూడా ఫిల్ చేయండి. ఫస్ట్ మనం రెజ్యూమ్ అనేది అటాచ్ చేసేద్దాము. అటాచ్ చేసిన తర్వాత రెజ్యూమ్లో ఉన్నటువంటి మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మీ యొక్క నేము, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. కరెంట్ కంపెనీ ఏమైనా చేస్తే ఆ కంపెనీ నేమ్ ఇస్తారు, లేదంటే సింపుల్గా ఎన్ఏ అని చెప్పేసి పెట్టేసేయండి, సరిపోతుంది. లింక్డ్ఇన్ ప్రొఫైల్ కానీ ఫేస్బుక్ ప్రొఫైల్ కానీ ఉంటే ఇస్తారు, లేదంటే వాటిని కూడాను ఎన్ఏ అని పెట్టేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇన్ విచ్ కంట్రీ ఆర్ యూ కరెంట్లీ రిసైడింగ్, ఎక్కడ మీరు ఏ దేశంలో నివసిస్తున్నారని. మనం ఇండియా కాబట్టి ఇండియా పెట్టేస్తాం. నెక్స్ట్ యూఎస్లో ఒకవేళ ఉన్నట్లయితే ఇఫ్ అప్లికేబుల్ అన్నాడు, మనం యూఎస్ కాదు కాబట్టి ఇక్కడ నేను పెట్టేస్తాం. ప్రైమరీ లాంగ్వేజ్ స్పోకెన్, మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు పెట్టేస్తాం ఇక్కడ. నెక్స్ట్ ఎడిషనల్ లాంగ్వేజ్ రిలవెంట్ టు దిస్ జాబ్. ఎడిషనల్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీషు. ఈ యొక్క జాబ్కి కావాల్సింది ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీషు సెలెక్ట్ చేసుకుంటాం. హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మీ యొక్క క్వాలిఫికేషను ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే 10th క్లాసు, సమ్ సెకండరీ ఎడ్యుకేషన్ అంటే 10+2 పెడతారు. సెకండరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ డిప్లొమా ఆర్ ఈక్వలెంట్ అంటే డిప్లొమా అని పెడతారు. వొకేషనల్ చేసినట్లయితే వొకేషనల్. సమ్ కాలేజ్ డిగ్రీ అంటే ఇది కూడా 10+2 అసోసియేట్ డిగ్రీ ఉంటే అది పెడతారు, లేదంటే బ్యాచిలర్ డిగ్రీ చేసినట్లయితే బ్యాచిలర్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్, ఏదైతే మీ క్వాలిఫికేషన్ అది పెడతారు. అవైలబుల్ వర్క్ అవర్స్ పర్ వీక్, ఒక వారానికి ఎన్ని అవర్స్ వర్క్ చేయగలరు అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ మనం పెడదాం, ఒక 15-16 పెడదాం. 16 అవర్స్ పెట్టచ్చు, ప్రాబ్లం ఏం లేదు. పలానా ఇన్ని అవర్స్ అని చెప్పేసి కౌంటింగ్ అంటూ ఏమి ఉండదు. మన అవైలబుల్ని బట్టి మనం పెట్టచ్చు. 20 అవర్స్ పెట్టినా కానీ ఇబ్బంది అయితే ఏం లేదు. నెక్స్ట్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్, యాడ్ ఏ కవర్ లెటర్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ యూ వాంట్ టు షేర్. సో ఇది కూడాను కంపల్సరీ ఏమి కాదు. కవర్ లెటరు మీరు ఉంటే ఇక్కడ పేస్ట్ చేస్తారు, లేదనుకుంటే ప్రాబ్లం లేదు. నేను కవర్ లెటర్, శాంపిల్ కవర్ లెటర్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, అది మీరు కాపీ చేసుకుని పేస్ట్ చేయొచ్చు. ఇక్కడ శాంపిల్ కవర్ లెటర్ నేను పేస్ట్ చేస్తాను, అదేవిధంగా మీరు కూడాను పేస్ట్ చేసేసండి. పేస్ట్ చేసినట్లయితే ఇక్కడ మనకి సరిపోతుంది. ఈ విధంగా మనకి పేస్ట్ చేస్తే సరిపోతుంది. ఏ విధంగా అయితే మనకి సింపుల్గా సరిపోతుంది. ఇక్కడ ఐఎమ్ ఏ హ్యూమన్ అని చెప్పేసి మనం క్లిక్ చేసి ఇక్కడ కూడాను ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసి సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ మీద మనం క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంకా ఏమన్నాడు ఇక్కడ, ఫ్లెక్సిబుల్ గిగ్, డిజైర్డ్ పే రేట్, యూఎస్ఎస్. డిజైర్డ్ పే రేట్ అనేది మనం ఇక్కడ ఇవ్వలేదు, అదొకటి మర్చిపోయాం. ఇక్కడ అదొకటి ఫిల్ చేసినట్లయితే సరిపోతుంది. డిజైర్డ్ పే రేట్ ఎక్కడ ఇచ్చాడు, డిజైర్డ్ పే రేట్ అన్నాడు. లెస్ దాన్ $11 ఇవ్వచ్చు. వాడు ఏమన్నాడంటే మనకి పెర్ అవరు $2 అన్నాడు. యాక్చువల్గా ఏంటంటే ఇక $2 ఇవ్వలేదు కాబట్టి లెస్ దాన్ 11 అని చెప్పేసి ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. ఇచ్చిన తర్వాత మరొకసారి మనం ఇక్కడ క్లిక్ చేసి ఐఎమ్ ఏ హ్యూమన్ క్లిక్ చేసి సబ్మిట్ అప్లికేషన్ కొడదాం. కొట్టిన తర్వాత ఏమొస్తుందో ఒకసారి చూద్దామండి. చూసిన తర్వాత ఇక్కడ చూడండి,
యువర్ అప్లికేషన్ వాజ్ ఆల్రెడీ సబ్మిటెడ్ ఆన్ 5th, అంటే నేను ఆల్రెడీ సబ్మిట్ చేశాను కాబట్టి ఇక్కడ ఆల్రెడీ సబ్మిటెడ్ అని చెప్పేసి వచ్చింది. ఆల్రెడీ సబ్మిట్ చేసినట్లయితే వీఆర్ వెల్కమ్ టు డూ దిస్ 3 months ఆఫ్టర్ యూ లాస్ట్ అప్లికేషన్ డేట్. సో అప్లికేషన్ ఇదివరకు అంటే మనం అప్లై చేసిన తర్వాత మళ్ళీ 3 months తర్వాత అప్లై చేయమని చెప్పేసి వస్తుంది. మీరు ఫ్రెష్గా అప్లై చేస్తారు కాబట్టి మీకు యువర్ అప్లికేషన్ వాజ్ సబ్మిటెడ్ అని చెప్పేసి వస్తుంది. ఆల్రెడీ రాదు, ఆల్రెడీ యువర్ అప్లికేషన్ వాజ్ సబ్మిటెడ్ అని చెప్పేసి వస్తుంది. సో నేను ఇప్పుడు ఏ విధంగా అయితే ఫిల్ చేశానో అదే విధంగా మీరు ఫిల్ చేయండి. ఇంకా ఏమన్నా ఇష్యూస్ వచ్చినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అదేవిధంగా ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ న్యూ వీడియోస్ ఇంకా చాలా వచ్చినాయి, అవన్నీ కూడా మీరు ఒకసారి చూడండి. ఇంకా రీసెంట్గా మంచి వీడియోస్ అని కూడా రావడం జరిగింది. టెక్ మహేంద్ర నుంచి కస్టమర్ సపోర్ట్ రావడం జరిగింది. అదేవిధంగా జియో నుంచి కూడాను మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ రావడం జరిగింది. ఎలోరికా కంపెనీ నుంచి కూడా రావడం జరిగింది. సో మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఏది సూటబుల్ అయితే వాటికి అప్లై చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ మాత్రం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు జాబ్ న్యూస్. ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.